దేవుని నామంలో అందరికీ వందనాలు. మరి లాస్ట్ టైం ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో ఈరోజు మరొక ప్రశ్న గురించి మాట్లాడాలని అనుకుంటున్నాం. ఆనెస్ట్లీ ఈ క్వశ్చన్ ముందుగానే వచ్చింది. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ హౌ మెనీ గాడ్స్, యూ ఆల్ నో దట్, మనందరికీ తెలుసు ఎంతమంది దేవుళ్ళు అని దాని గురించి డిస్కస్ చేసాం. కానీ దానికంటే ముందు ఈ క్వశ్చన్ వచ్చింది. ట్రస్ట్ మీ, నాకు ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. నా దగ్గర ఆన్సర్ లేదండి. సో అది అగ్రీ అవ్వాలి కంటిన్యూస్గా. సో నేను ఆ ప్రశ్న గురించి ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన లీడింగ్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన నడిపింపుని బట్టి నిజంగా కొంతమందితో నేను మాట్లాడడం, కొన్ని స్క్రిప్చర్స్ చదవటము, మెటీరియల్ సర్చ్ చేయటము, అది అథెంటికేటా కాదా, అసలు వీటిని చూడొచ్చా లేదా, అంటే ట్రస్ట్ వర్ది, అవి నమ్మే విధంగా కాదా లేదా అనేసి వేరే వేరే మతంలో ఉన్న ఫ్రెండ్స్ని, కొంతమంది పెద్దవాళ్ళని, వీళ్ళందరినీ అడిగి తెలుసుకోవడం వల్ల కొంచెం టైం పట్టింది. ఇంత సమయం ఇచ్చినందుకు చాలా దేవునికి వందనాలు. అయితే ప్రతి ఒక్క ప్రశ్నకి టూ సైడ్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. ఎందుకు నాకు తెలియదు అన్నాననేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇదంతా ఆపేసి క్వశ్చన్ ఏంటో చెప్తావా అనుకుంటున్నారు కదా మీరు. క్వశ్చన్ ఇస్ దిస్: వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్? ఎందుకు క్రైస్తవులు అంత అనువుగా ఉండరు మాలాగా? కరెక్టే, ఎందుకు అనువుగా ఉండరు అన్నప్పుడు నా మనసులో మెదిలిన ప్రశ్న, ఓకే, ఎందుకు అనువుగా ఉండలేదు? అనువుగా ఉండలేదా? అనువుగా ఉండట్లేదని అనుకుంటున్నారా? సరే, వీళ్ళు అనువుగా లేకపోతే ఇంకెవరు అనువుగా లేరు? ఇంకెవరు అనువుగా ఉన్నారు? అసలు అనువుగా లేదనేది నిజమేనా? అందరి మనసులో అది ఉందా అనేది నాకు సో మెనీ క్వశ్చన్స్, రైట్? సో ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు ఎందుకు సమయం తీసుకుందనేది. ఈ క్వశ్చన్ అనేక మంది, అంటే మోస్ట్ డిమాండబుల్ వీడియో అంటాను. సో వాచ్ దిస్ వీడియో, చివరి వరకు అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ ఇట్స్ వర్తీ టు వాచ్. ఓకే, ఖచ్చితంగా మీరు చూసినందుకైతే అయ్యో ఎందుకు చూసామని అయితే అనుకోరు. సో చూడండి. సో ఫస్ట్ పాయింట్ మనకి ఏంటంటే, క్రైస్తవులు ఎందుకు ఫ్లెక్సిబుల్గా, అంటే అనువుగా లేరు అనే దాన్ని చూస్తే అనువుగా ఉన్నారా లేదా, వీళ్ళు ఎందుకు ఉన్నారు? ఓకేనా? అయితే ఇది నేను దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నాకు పరిశుద్ధాత్మ సహాయంతో ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని నేను ఈరోజు చదివి దీన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆకాశము తెరువబడుటయు, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషేధితమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూనూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడిను. ఇలాగూ 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునికి ఎత్తబడిను. పేతురు తనకి కలిగిన దర్శనం ఏమయ్యుండునో అని తనలో తాను ఎటు తోచక ఉండగా, మళ్ళీ 29 నుంచి చదువుతున్నాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 29వ వచనం నుంచి. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియో చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలిచితిరో, అర్థమవుతుందా? ఎందు నిమిత్తము నన్ను పిలిపించుతారని దాన్ని గురించి అడుగుచున్నానని వారితో చెప్పెను. అంటే 28లో కూడా మనం చూసుకుంటే, అప్పుడు అతడు అన్యజాతి వానితోనూ సహవాసము చేయుటనైనను అట్టివాని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపతగిన వాడి అయినను అపవిత్రుడనైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఈ మాట దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఏది కూడా, ఇది మనందరికీ తెలుసు, పేతురు కొర్నేలి కదా. కొర్నేలి అనే వ్యక్తి అన్యజాతికి సంబంధించిన వ్యక్తి. అన్యజాతి అని మనం అంటున్నామంటే యూ కెన్ అండర్స్టాండ్ కదా. ఆ సమయంలో యూదులు దేవుని మనుషులుగా పిలువబడ్డారు. ఎవరైతే యూదులు కారో వాళ్ళందరినీ అన్యజనులు అన్నారు. ఓకే, సో కొర్నేలి అన్యజనులకు సంబంధించిన ఒక వ్యక్తి. ఆయన కానీ దేవుని ప్రార్థన ఆయన చాలా ప్రార్థన ఎందును, ధర్మము చేయుట ఎందును దేవుని దృష్టిలో ఆయన పడ్డాడనమాట. అందుకని పేతురుని దేవుడు కొర్నేలి దగ్గరికి పంపించి ఆయన చేసిన కార్యం మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నా అంటే 28లో, అప్పుడు అతడు అన్యజాతి వానితోనైనా సహవాసం చేయటైనను అట్టివాన్ని ముట్టుకొనుటకైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడి అయినను అపవిత్రుడునైనను చెప్పకూడదని దేవుడు నాకు తెలిపాను. దీన్ని బట్టి ఏ మనుషుడు కూడా అపవిత్రవాని కాడని బైబిల్ సెలవిస్తుందండి. అండ్ బైబిల్ ప్రతి ఒక్క మనిషికి విలువ ఉన్నది. ఎందుకంటే క్రీస్తు విలువ పెట్టి ప్రతి ఒక్కరిని కొన్నాడు. ఓకే, ఈ వాక్యాన్ని అలాగే పెడదాం. ఓకే, ఇట్ విల్ కమ్. అయితే ఎప్పుడైతే
నాకు ఇమీడియట్గా వీళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉన్నారు, క్రిస్టియన్స్ ఫ్లెక్సిబుల్గా లేరు, మిగిలిన వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉన్నారంటే నాకు ఇమీడియట్గా తట్టిన ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎందుకు ఫ్లెక్సిబుల్గా ఉన్నారు, వాళ్ళు ఎందుకు అనువుగా ఉన్నారు, అనువైన విధముగా ఉన్నారు అంటే మీరు అనువైన విధంగా ఉన్నదనేది మీరు చేయొచ్చు. ఎందుకంటే నేను వెంటనే ఆ ప్రశ్న తీసుకెళ్ళి కొంతమందిని అడగటం జరిగింది, వేరే మతం. మీరు నిజంగా అనుకుంటున్నారా క్రిస్టియన్స్ ఫ్లెక్సిబుల్గా లేరని, క్రిస్టియన్స్ అనువుగా లేరని మీకు అనుకుంటున్నారా? అలాగా ఎవరిని అడిగానంటే క్రిస్టియన్స్ని అడిగాను, వేరే మతస్థుల్ని అడిగాను. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రశ్న ఫ్లెక్సిబుల్గా లేరంటే ఏంటంటే వాళ్ళు క్రైస్ట్ గురించి చెప్తారు, చర్చ్కి రమ్మంటారు, చర్చ్కి మేము వెళ్తాము, బాగానే ఉంది, కానీ అదే పాయింట్ మేమంటే కొంచెం వాళ్ళు చేయరు, అండ్ నాట్ రెడీ, త్వరగా దానికి సిద్ధపడరు, త్వరగా చేయరు ఆ పని. ఓకే, మీ ఉద్దేశంలో అనువుగా లేరంటే అది వాళ్ళు చెప్పింది ఓకే, కానీ మీరు చెప్పిన దానికి వాళ్ళు సబబుగా లేరు. ఓకే, మళ్ళీ నేను క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మీరు ఎందుకు ఫ్లెక్సిబుల్గా లేరు అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఒక మాట, బైబుల్ అంతా నొక్కి ఒక్కాణించి గంటోపాదంగా చెప్తుంది ఏకదేవుడు కలిగి ఉన్నాడని, సర్వ సృష్టికర్త దేవుడు ఒక్కడే అనేది చెప్తున్నారు, కాబట్టి ఇంకో దేవుడిని మేము ఎలా తీసుకోగలుగుతాం అని వాళ్ళు అంటారు. మరి వాళ్ళు తీసుకుంటున్నారు కదా, మీరేం తీసుకోలేకపోతున్నారంటే ఇమీడియట్గా వచ్చిన సమాధానం ఏంటంటే వాళ్ళకి 3,000,000 దేవతలు, 33 మిలియన్ దేవతలు ఉన్నారు కదా, మరి ఇంకొక దేవతలు అంటే వాళ్ళకి సింపుల్ కదా అని వీళ్ళు అనేశారు. తర్వాత నేను అక్కడికి వెళ్ళి సేమ్ పాయింట్, మీరు కమ్యూనికేషన్ అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను, ఇరు వర్గాల మధ్య జరుగుతున్న మాట ఇది. మీరు తీసుకున్నారు కదా 33 కోటి దేవతలు ఉన్నారు కదా అని అందరినీ మేమేం తీసుకోవట్లేదే, క్రీస్తుని మేము తీసుకుంటున్నామని. ఓకే, మరి ఈ 3 కోటి దేవతలు ఉన్నారు కదా అని అందరు దేవుని యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఎక్కువగా క్రైస్ట్ని యాక్సెప్ట్ మీరు ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు నాకు చూపించింది వేదాల్లో ఉన్న ఒక గుప్తము. వేదాలు మనందరికీ తెలుసండి, అది నేను చదవాల్సి వచ్చింది, దాని గురించి అది సాంస్క్రిట్లో రాయబడింది, మనందరికీ తెలుసు. వేదాలు వచ్చేసి సాంస్క్రిట్లో, ఖురాన్ వచ్చేసి అరబిక్లో, బైబిల్ వచ్చేసి హీబ్రూ అండ్ గ్రీక్లో రాయబడి ఉన్నది. ఓకే, సో సాంస్క్రిట్లో వెళ్ళి చదివినప్పుడు, నిజంగా ఎప్పుడో చదువుకున్న సాంస్క్రిట్ నాకు ఇప్పుడు హెల్ప్ అయింది సీరియస్లీ. సో అక్కడ చదువుకున్నప్పుడు మనకు తెలుసు అది ఎలా ఉంటాయంటే పార్ట్స్, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని ఉంటుంది. అయితే ఋగ్వేదంలో 10వ మండలంలో ప్రజాపతి అనే ఒక వ్యక్తి గురించి చెప్పబడి ఉన్నది. ప్రజాపతి అనే ఒక వ్యక్తి ఎలా చెప్పబడి ఉందంటే, ప్రజాపతి అనే ఒక వ్యక్తి గాడ్ అంటే దేవుడు తనకు తానుగా వచ్చి బలియాగమై మరణించి జయిస్తాడు, మృత్యువుని జయిస్తాడు అనే ఒకటి. అంటే దేవుడు తనకు తానుగా వచ్చి బలైంది ఎవరండి? ఒకసారి ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను కదా. అయితే వాక్యం ఎలా చెప్పబడుతుందంటే, ప్రజాప్రతిద్వేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వ ప్రాయచ్చత్ అంటే దేవుడు తనకి తానుగా వచ్చి బలి అయ్యి విమోచన క్రయధనము చెల్లించడానికి, అంటే పాప పరిహారం అంటారు వాళ్ళు. ఓకే, అలాంటిది చెల్లించడానికి దేవుడే వస్తాడు అనే ఒక మాట ఎట్లా ఉంటుందంటే చూడండి, ఓం కన్యసుతాయ నమః అంటే దేవుడు కన్య గర్భాన జన్మిస్తాడంది. కన్య గర్భాన ఎవరు జన్మించారు కదా. ఓం వృక్షశూల అర్ధాయ నమః అంటే చెట్టు మొద్దుకి ఎలాడబడి చనిపోయాడు. వృక్షం అంటే తెలుసు కదా, చెట్టు ముద్దుకి, అదేంటి క్రాస్. ఓకే, క్రాస్ మీద దేవుడు సిలువ వేయబడి చనిపోయాడండి. అండ్ ఫైనలీ ఓం మృత్యుంజయాయ నమః, మృత్యువుని జయించిన దేవుడు క్రీస్తు. అండ్ ట్రస్ట్ మీ, నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ చూశాను, హిందూ స్కాలర్స్ని బట్టి ఖచ్చితంగా ఈ ప్రజాపతి అనే ఒక వ్యక్తి ఇంతవరకు రాలేదు. ఈవెన్ నౌ అంటే వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో మన బీయింగ్ ఎ క్రిస్టియన్ మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆల్రెడీ ఈ పర్సన్ వచ్చేసారు, ఆయనే క్రైస్ట్, ఆయనే కన్యగర్భాన జన్మించాడు, శిలువ మీద మరణించాడు అండ్ మృత్యువుని జయించాడు అనేది మనకు తెలుసు. సో అంటే వేదాలు ఆల్రెడీ ఒక ప్రొఫెటికల్గా ఆల్రెడీ జరగబోయే ముందు రాబోయే క్రైస్తుని ఆల్రెడీ గురించి ఆయన గురించి చెప్పబడి ఉన్నాయి. అంటే ఆల్రెడీ చెప్పారు కాబట్టి వాళ్ళకి నమ్మటం ఈజీ అయిందేమో కదా. అంటే దేవుని యొక్క గురించి, క్రీస్తు గురించి వేదాల్లో చెప్పబడిన ఒక మాట ఇదే కాదండి. చూడండి ఖురాన్లో అండి 114 చాప్టర్స్ అండి. అంటే చాప్టర్స్ని వాళ్ళు ఎలా అంటారంటే సురాస్ అంటారు. అది అరబిక్లో రాయబడింది. 114 చాప్టర్లు, 6666 వాక్యాలు కలిగిన ఖురాన్లో అంట తెలుసా మొహమ్మద్ ప్రవక్త. ఎందుకంటే మనందరికీ తెలుసు ముస్లింల ప్రకారం మొహమ్మద్ ప్రవక్తే, క్రైస్ట్ కూడా ప్రవక్తే. ముస్లిమ్స్ ప్రకారం ఖురాన్ ప్రకారం ముస్లిమ్స్ ప్రకారం, ఖురాన్ ప్రకారం అనడం కంటే ముస్లిమ్స్ ప్రకారం మొహమ్మద్ ప్రవక్తే, యేసయ్య ప్రవక్తే. ఓకే, సో మొహమ్మద్ ప్రవక్త యొక్క పేర్లు 4 సార్లు ఖురాన్లో రాయబడితే యేసుక్రీస్తు యొక్క పేరు 25 సార్లు రాయబడి ఉందంట. 25 సార్లు ఎందుకు రాయబడి ఉందని ఆలోచిస్తే
మనందరికీ ఖచ్చితంగా దాని యొక్క గుప్తం తెలుస్తూ ఉంది. డీప్గా వెళ్తుంటే నాకు కూడా చదివాక తెలిసింది. ఎందుకంటే బేసిక్గా ఈ 114 చాప్టర్స్లో 3వ చాప్టర్లో ఫ్యామిలీ ఆఫ్ మిరియాం, అసలు మంచి మొత్తం ఖురాన్లో కూడా ఏ యొక్క స్త్రీ యొక్క పేరు లిఖించబడి ఉండదు. కానీ చాప్టర్ 3వ సురాలో ఫ్యామిలీ ఆఫ్ మిరియాం అంటే మిరియాం అంటే మిరియాం యొక్క కుటుంబం గురించి రాయబడి ఉంటుంది. చాప్టర్ 19లో మిరియాం గ్రంథమే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అయితే మనకి గాస్పెల్ ఆఫ్ మాథ్యూ అట్లా ఉందో, మత్తయి సువార్తలో ఉందో, మిరియాం ఇట్స్ లైక్ మిరియాం అనే మరియమ్మ మీద ఒక గ్రంథమే ఉన్నది, ఆమె పేరు మీద. అర్థమవుతుందా? అంటే ఖురాన్ క్రీస్తు గురించి ఏం చెప్తుందంటే కలీమతుల్లాహ్ అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇది ఎక్కడ లిఖించబడి ఉందంటే చాప్టర్ 3 ఆ 3వ సురాలో 45 నుంచి 55 వచనాలు మనం చదివితే క్రీస్తు గురించి చెప్పబడి ఉంది. క్రీస్తు గురించి ఏం చెప్పబడి ఉంది ఖురాన్లో అంటే అసలు క్రీస్తు ఎవరు అనేది మీరు ఖురాన్లోకి వెళ్ళి చూస్తే క్రీస్తుని కలీమతుల్లాహ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ అన్నారంట. కలీమతుల్లాహ్ అని స్పిరిట్ ఆఫ్ గాడ్ అండి, అర్థమవుతుందా? అలాగే రుహుల్లాహ్ అన్నారంట, వర్డ్ ఆఫ్ గాడ్. ఎట్లా అంటే రుహ్ అంటే స్పిరిట్ అనమాట హీబ్రూలో. సో సేమ్ అరబిక్ ఇస్ లైక్ ఇట్స్ సిమిలర్ లిటిల్. అలాగా రుహుల్లాహ్ అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇస్సల్ మసీక్ అంటే జీసస్ క్రైస్ట్, అంటే జీసస్ గురించి జీసస్ క్రైస్ట్ అని, స్పిరిట్ ఆఫ్ గాడ్ అని, వర్డ్ ఆఫ్ గాడ్ అని, అంటే దేవుని యొక్క ఆత్మని, దేవుని యొక్క వాక్యమని, అదేవిధంగా యేసు క్రీస్తు అని రాయబడి ఉన్నది. అర్థమవుతుందా? దేవుని యొక్క గురించి అసలు కొన్ని ఇంకా తెలియని ఒకటి చూసుకుంటే, దేవుడు క్రైస్ట్ జన్మించిన కానీ 2 days తర్వాతనే దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడంట, క్రైస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేశాడంట. అవును తెలుసా? ఒక మడ్తో ఆయన ఒక బర్డ్ని చేసేసి ఆయన బ్రీత్ ఇలా ఊదినప్పుడు ఆ బర్డ్ లైఫ్లోకి వచ్చిందంట. అంటే జీసస్ లైఫ్ ఇచ్చేవాడిగా ఖురాన్లో లిఖించబడి ఉందండి. ఆయన హీలింగ్స్ చేస్తాడని, డెడ్ వాళ్ళని, చనిపోయిన వాళ్ళని లేపుతాడని, ఆయన ఆల్రెడీ ఇంకా బతికే ఉన్నాడని, పరలోకానికి వెళ్ళాడని, మళ్ళీ తిరిగి వస్తాడని. చూసారా? ఇంత జీసస్ క్రైస్ట్ గురించి ఖురాన్లో రాయబడి ఉన్నది. అందుకే మనతో పాటు ముస్లింలు కూడా జీసస్ క్రైస్ట్ యొక్క రాకడ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంత దేవుని గురించి ఖురాన్లో రాయబడి ఉందంటే మీరు నమ్మగలుగుతారా? అంటే దట్ ఈజ్ వాట్, అంటే ప్రతి ఒక్క గ్రంథములో ఆయన యొక్క ప్రత్యేకత. ఇదంతా పక్కన పెడితే ఒక షాకింగ్ న్యూస్, నిజంగా నాకు కూడా షాకింగ్ అనిపించింది చెప్తున్నాను. ఈ యొక్క ఖురాన్లో ఏదైతే 114 సురాజ్ ఉన్నాయంటున్నానో 10వ సుర చాప్టర్ 10 94 వర్డ్స్లో మీకు గనక ఈ గ్రంథంలో ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అర్థం కాకపోతే గో అండ్ రీడ్ బైబిల్. వెళ్ళి బైబిల్ని చదవండి, బైబిల్ గ్రంథాన్ని, పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని చదవండి అని రాయబడి ఉందండి. లేదా ఎవరైతే బైబిల్ చదివి ఉన్నారో వాళ్ళని అడగండి అని రాయబడి ఉన్నది. సో దీన్ని బట్టి ఏంటంటే అన్ని గ్రంథాల్లో ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చా ఎందుకు ఫ్లెక్సిబుల్గా ఉన్నారు, ఎందుకు ఫ్లెక్సిబుల్గా లేరనేది. అన్ని యొక్క గ్రంథాల్లో దేవుని జీసస్ క్రైస్ట్ గురించి రాయబడి ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో వేరే దేవుళ్ళ గురించి రాయబడి లేదు. ఇది ఫన్నీగా అనిపించవచ్చు, కానీ వేరే యొక్క ఈ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో వేరే దేవుళ్ళ గురించి రాయబడలేదు. వేరే దేవుళ్ళ గురించి రాయబడకపోగా ఈ బైబిల్ అంతా నొక్కి ఒక్కాడిస్తుంది, నేనే ఏకైక దేవుడిని, ఐ యామ్ ద లార్డ్ మోస్ట్ హై. అండ్ దీని గురించి మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. త్రిత్వంలో కూడా ఒక్కడే దేవుడు, ఒక్కడే తండ్రి. అందుకనే దే ఆర్ నాట్ రియలీ ఫ్లెక్సిబుల్. అందుకనే వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండట్లేదేమో, ఐఎమ్ టెల్లింగ్ యూ. కానీ ట్రస్ట్ మీ, ఇది ఏమాత్రం వీళ్ళు ఎందుకు ఫ్లెక్సిబుల్గా ఉన్నారంటే ఇది రీజన్. అంటే మనం చెప్పడం కరెక్టే, మీరు చాలా ఆలోచించండి. క్రిస్టియన్స్ ఎక్కువగా ఈ ప్రోపకాండా చాలా ఉంది. క్రిస్టియన్స్ వెళ్ళేసి ఫోర్స్ చేస్తుంటారు వేరే వాళ్ళని కన్వర్ట్ అవ్వమని అని. ట్రస్ట్ మీ, ఫోర్స్ అనేది కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. మీకు ఇది చాలా క్లియర్గా అర్థం అవ్వాలి. ఫస్ట్ క్రిస్టియన్స్ ఎందుకు చెప్తారు అనేది మీకు తెలియాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నది, సర్వలోకానికి సువార్త ప్రకటించుడి అని ఒక వాక్యం ఉన్నది. అందుకని క్రైస్తవులు వచ్చి చెప్తారండి, ఫోర్స్ చేయరు, మాట చెప్తారు. కానీ ఆ మాటను బట్టి మీరు మారుతున్నారా? ఖచ్చితంగా కాదు. చూడండి, ఎందుకంటే నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే, నేను అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కన్వర్ట్ అయ్యారో అంటకంటే క్రీస్తుని తెలుసుకున్నారో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు, ఎలా మీరు క్రిస్టియానిటీలోకి వచ్చారు, ఎవరు చెప్పారు మీకు, ఏం చేశారంటే, అమ్మా మాకు గర్భం లేదు ఆ సమయంలో, ఎవరో ఒక స్త్రీ మాకు చెప్పింది చర్చ్కి వస్తే గర్భం వస్తుందని, వచ్చాము, దేవుడు ఆ గర్భాన్ని ఇచ్చాడు, క్రైస్తవులు స్థిరపడ్డాము అంటున్నారు. వేరే దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు వచ్చారు, మాకు అస్వస్థ ఉందమ్మా, క్రీస్తుని నమ్ముకుంటే స్వస్థ కలుగుతుందన్నారు, మాకు స్వస్థత వచ్చింది. అమ్మ మేము లేమిలో ఉన్నాము, దేవుడిని నమ్ముకుంటే సమృద్ధినిస్తా అన్నాడు. సో ఇలాంటి సాక్ష్యాలు దేవునికి, యేసు క్రీస్తుకి వాళ్ళని ఆకర్షితుల్ని చేశాయి. అందులోనే వాళ్ళు స్థిరపడి ఉన్నారు. అండ్ వాళ్ళ యొక్క
విశ్వాసము చాలా గొప్పది. ఎందుకంటే తెలుసా, మరి పేతురు కూడా చెప్తాడు, వాళ్ళ యొక్క విశ్వాసం రాయబడి ఉంటుందండి 17 గ్రంథం ఆ అపోస్తల కార్యములు 17 అధ్యాయంలో పేతురే చెప్తాడు వాళ్ళ యొక్క విశ్వాసం చాలా గొప్పదంట. ఇంతకంటే ఎందుకు, దేవునికే అన్యజనాంగం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్స్ అని మనం చెప్పుకోవడం కంటే క్రిస్టియన్స్ కోసం క్రైస్ట్ రాలేదండి. ఆయన యొక్క జనాంగం యూదుల కోసం వచ్చాడు క్రైస్ట్. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు తన స్వకీయుల కోసము, దేవుడు తన స్వకీయుల కోసం వస్తే వారు అంగీకరింపలేదు కనుక ఆయన కృప విస్తరింపబడి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి అంగీకరిస్తారో వాళ్ళకి దేవుని పిల్లలనుటకు దేవుడు అధికారం ఇచ్చాడంట. అంటే క్రిస్టియన్స్గా చెప్పుకొని మనం దేవుని పిల్లని టకటక క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. వాళ్ళు కూడా క్లెయిమ్ చేశారనుకోండి, వాళ్ళు కూడా దేవుని మేము నమ్ముతున్నామంటే వాళ్ళు కూడా దేవుని పిల్లలకు అధికారం ఇవ్వబడింది. వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం అండి. కృప విస్తరించబడింది వాళ్ళలో ఎందుకంటే దేవుడు చెప్తా ఉంది కదా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనంలో దేవుడు అందరి కోసం, అంటే 36వ వచనంలో దేవుడు అందరికీ ప్రభు అని ఉంటుంది, ఒకళ్ళు కాదు. అందుకనే అందరికీ ప్రభు కాబట్టి దేవుడు అందరి కోసం మరణించాడు. అండ్ వీళ్ళు మారుతున్నది ఒకటి మీరు చూసారు. అండ్ ఖురాన్లో కూడా ఎలా చెప్పబడి ఉంటుందంటే అల్లా వచ్చేసి మాస్టర్ అండ్ రిమైనింగ్, అంటే ఆయన యొక్క అధిపతి, మిగిలిన వాళ్ళు స్లేవ్, బానిసలాగా రాయబడి ఉంటుంది. అయితే ట్రస్ట్ మీ దిస్, అంటే మీరు ఒకవేళ నేను చెప్పే క్యాల్కులేషన్ రాంగ్ అంటే యూ కెన్ గో అండ్ సర్చ్ ఇన్ గూగుల్ ఆల్సో. మారియో జోసెఫ్ ముస్లిం ప్రీస్ట్ అని ఉంటుంది, గో అండ్ సర్చ్. ఆయన సాక్ష్యం అద్భుతంగా ఉంటుందండి. మరియో జోసెఫ్ సర్చ్ చేయండి, ఆయన యొక్క ఆయన సాక్ష్యం మీరు వింటే నిజంగా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అంటే నన్ను కూడా అంటే ఇంత క్లియర్గా ఆయన దేవుని మీద, ఆయన అసలు ఎవరు ఏది మార్చలేదు, క్రైస్తవులు నన్నే మార్చలేదు, దేవుడు నన్ను మార్చాడు, క్రీస్తు నన్ను మార్చాడు. క్రీస్తు ఎట్లా అంటే అల్లాలో ఒక బానిసగా తిన్నా, కానీ యోహాను గ్రంథంలో ఆయన చూసిన ఆయన మార్చిన ఒక వాక్యం చెప్పాడు, ఎంత బాగుందో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఎవరైతే ఆయన రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి క్రీస్తు పిల్లలకు ఒక అధికారం ఇవ్వబడిందంట. అంటే ఆయన అంటాడు, నాకు బానిస అనిపించుకోవడం కంటే పిల్లలు అనిపించుకోవడం చాలా ఇష్టపడింది. అర్థమవుతుందా? ఎప్పుడైతే అబ్బా ఫాదర్, అరబిక్లో ఎలా ఉంటుందంటే అది అబూన్, ఇట్స్ లైక్ మనం తెలుగులో అంటాం కదా అబ్బా తండ్రి, అలాగా అరబిక్లో అబ్బూన్ అంటారు అనమాట. అంటే సర్వ సృష్టికర్తని అబ్బా ఫాదర్, తండ్రి అని పిలవటం ఆయనకి మెరకిల్. అంటే దట్స్ సో గుడ్. అది చాలా సూదింగ్గా అనిపించి క్రిస్టియానిటీలోకి వచ్చాడు. అర్థమవుతుందా? ఓన్లీ క్రిస్టియన్స్ మార్చారనేది ఒక్కసారి ఆపేయండి. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఎవరు బ్లైండ్గా దేనిలోకి రారండి. ఎవరిని బలవంతంగా మనం ఏం చేయించలేము. ఒంటిని అక్కడ దాకా తీసుకెళ్తామండి, వాటర్ దాకా, నీళ్లు తాగించగలుగుతామా? కాదు. తనకు తాను అనుభవించాలి, తనకు తాను క్రీస్తు యొక్క రుచి తెలుసుకోగలగాలి. అందుకే వాళ్ళు స్థిరపడి ఉంటున్నారు. అందుకనే నిజంగా ఈ పరంగా ఏది బయాస్ లేకుండా, ఏది కూడా నేను ఇట్లా రిస్ట్రిక్ట్ అయిపోకుండా చెప్తున్నాను. విశ్వాసం అనేది క్రైస్తవుల కంటే వేరే వాళ్ళకి చాలా గట్టిగా ఉంటుంది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, చాలామంది కన్వర్టెడ్ పీపుల్ ఎవరైతే క్రీస్తులోనికి వేరే యొక్క ప్లాట్ఫామ్ నుంచి ఇటు వస్తున్నారు, అదేమన్నా సింపులా? చాలా టాస్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ మరియో జోసెఫ్ అని ఆయనకి ఎంత టాస్కో తెలుసా? వాళ్ళ కన్న తండ్రి ఆయన చంపేపోయాడండి. కళ్ళల్లో, ముక్కుల్లో, నోట్లో కారం కొట్టి ప్రతి ఒక్క పుండు మీద కారం జల్లి ఒక పెద్ద కత్తి తీసుకొని అతను చంపేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. కానీ క్రైస్ట్ ఆయన్ని బ్రతికించాడు. ఆఖరి ప్రాణం కూడా వదిలేసుకుంటూ కూడా క్రైస్ట్, దేవా నువ్వు నన్ను కాపాడతావు అనుకున్నప్పుడు ఆయన ఇప్పుడు మారి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? అంటే వాళ్ళ యొక్క విశ్వాసం చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అందుకే నేను చెప్తున్నాను, ట్రస్ట్ మీ. ఇప్పుడు అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ ఆల్సో 2.3 మిలియన్ పీపుల్ని క్రిస్టియన్స్ని చూపిస్తుంది. ట్రస్ట్ మీ, ఇంకా చాలామంది ఉన్నారు. నాకు తెలిసే సీక్రెట్ క్రిస్టియన్స్, రహస్యంగా బయటికి వచ్చి వాళ్ళు క్రైస్తవులని చెప్పుకోకుండా క్రీస్తుని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ సొసైటీకి భయపడి, ఈ సొసైటీ కనుక మనం బయటకు వస్తే మనల్ని వెలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా? హిందువుల్లో నిజంగా నాకు ఇంకేం మాట నేను చెప్పలేను. కానీ ఎవరైతే అలా స్టాండ్ తీసుకొని క్రైస్ట్ కోసం మీ లైఫ్కి నిలబెట్టినా ఐ జస్ట్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే క్రైస్తవులుగా పుట్టడం అదొక అదృష్టం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఛాలెంజ్ ఏం లేదు, క్రైస్తవులుగా పుట్టారు కాబట్టి ఓకే. అందుకనే మనం ఏదైనా ఆలోచించినప్పుడు కూడా లిబరల్గా ఆలోచించాలి. ఒకవేళ క్రైస్తవులు కూడా వేరే వాళ్ళ బిలీవర్స్ని ఇబ్బంది పెట్టకండి, ఫోర్స్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే అనవసరంగా నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. దయచేసి ఫోర్స్ మాత్రం పొరపాటును కూడా చేయొద్దు. చెప్పడం మన బాధ్యత. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం కూడా ఆర్టికల్ 25-26 ఖచ్చితంగా వాళ్ళ యొక్క మతాన్ని మాట్లాడటం కానీ ప్రచారం చేసుకోవడం కానీ చేయొచ్చు. దట్స్ కంప్లీట్లీ ఫైన్. బట్ డోంట్ ఫోర్స్.
అది కంప్లీట్లీ ఫైన్, దానికి ఏం ఇబ్బంది లేదు. కాకపోతే ఫోర్స్ మాత్రం చేయొద్దు, ఎందుకంటే ఫోర్స్ చేస్తే ఇలా నెగిటివ్ పోర్ట్రేట్స్ వస్తాయి. కానీ మనం ఒక మాట చెప్తే వాళ్ళు ఇంకోలా వెళ్తుంది. సో జస్ట్ టెల్, మీ సాక్ష్యాలు చెప్పండి. సో దీన్ని బట్టి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎందుకు మారారు అంటే ఇలా కొన్ని విధాలు ఉన్నాయి. ప్రజాపతి అంటే తెలుసా మీకు? గాడ్ ఆఫ్ హోల్ క్రియేషన్, అంటే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త జీసస్. ఓకే, సో ఇలాగా ఈ కాన్సెప్ట్ ఆఫ్ వేదాల్లో దేవుడు కానీ ఖురాన్లో జీసస్ క్రైస్ట్ కానీ ఇలాగా సింగిల్ థింగ్. ఫస్ట్ ఏంటంటే, ఎందుకు మీరు ఫ్లెక్సిబుల్గా లేరమ్మా క్వశ్చన్కి వచ్చేసే అంటే నేను ఒకటే చెప్తానండి, బైబిల్ మొత్తం ఒక్క దేవుడే అంటుంది. సో వాళ్ళు వేరే దేవుడు అన్నప్పుడు నిజంగా క్రిస్టియన్స్ తీసుకోలేరు, అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అట్ ద సేమ్ టైం వేరే ఒక గాడ్స్ మీరు చెప్పినప్పుడు మీ దగ్గర గాడ్స్ మీ గ్రంథాల్లో అది చెప్పబడిందేమో కానీ మా గ్రంథాల్లో చెప్పబడాల. ఇప్పుడు ఏ గ్రంథాన్ని ఏ రిలీజన్లో అయినా వాళ్ళ యొక్క గ్రంథానికి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు ఖచ్చితంగా. సో అలాగా ఈ గ్రంథంలో దాని గురించి లిఖించబడాల, బట్ ఆ గ్రంథంలో లిఖించబడింది కాబట్టి వీళ్ళు వస్తున్నారు కానీ వీళ్ళు రావట్లేదు. సో ఒకటి రాడికల్గా అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలో అంటే ఖచ్చితంగా ఏదో పాజిటివిటీ ఉంటుందండి. సో ఖచ్చితంగా నెగిటివ్ మానేసి పాజిటివ్ చూడండి. అండ్ రియలీ ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది, ఎవరైతే క్రైస్ట్ కోసం వేరే రిలీజన్స్ వచ్చి కన్వర్ట్ అయిపోయి స్టాండ్ తీసుకున్నారు అండ్ ఇప్పటికీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ రియలీ హ్యాండ్స్ ఆఫ్, వీ రియలీ అప్రిషియేట్. మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తే ఒక గర్వంగా ఉంది, అంటే వేరే వాళ్ళు తీసుకుంది కూడా మీరు చేస్తున్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్. అండ్ ఎస్, దిస్ ఇస్ ద ఆన్సర్, మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇలాంటి ఒక ప్రశ్న అడిగేసి మమ్మల్ని కూడా మీరు ఛాలెంజే చేశారు. సో సెన్సిటివ్ మ్యాటర్. అండ్ డోంట్ ఫర్గెట్, ఈ వీడియో మాత్రం చాలా ఓపెన్ మైండ్ వాళ్ళకి. సో వేరే వాళ్ళు చూసి పిచ్చి క్వశ్చన్లు మాత్రం వేయొద్దు. ఓపెన్ మైండ్ ఉంటేనే ఈ వీడియో చూడండి. రాడికల్ పీపుల్ అంటే ప్రాక్టికల్గా ఉండాలా, అలాంటి ఒక అండర్స్టాండింగ్ ఉందని నేను అనుకుంటాను. అండ్ డోంట్ ఫర్గెట్, ఓన్లీ క్వశ్చన్స్ కాదండి, ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా పంపించండి ఖచ్చితంగా. ఎందుకంటే వీ హ్యావ్ ఎ టీమ్ హియర్, మనకి టీం ఉంది ఖచ్చితంగా ప్రార్థన చేయడానికి. మీకు స్క్రోల్ అవుతుంది నెంబర్ కానీ మెయిల్కి కానీ, ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి, ప్రార్థిస్తాము. అద్భుతమైన కార్యాలు దేవుడు చేయగలిగిన దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ మా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాం. దేవుడిచ్చిన యొక్క మహాకృపను బట్టి ఆయనకి మేము ఎంతగానో రుణస్థలమై ఉన్నాం. ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యని మీరు వీక్షించి మమ్మల్ని ప్రోత్సహించినందును బట్టి మీకును వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని ఆశిస్తున్నాం. మీలాగే ఇంకా ఎందరో ఆశీర్వదించబడాలని మీరు గనక అనుకున్నట్లయితే మన యొక్క యూట్యూబ్ పరిచర్యని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.